హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ టీఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ హిస్టరీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశ చరిత్రను విశేషంగా ప్రభావితం చేసిన తూర్పు ఇండియా కంపెనీ ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1600 సంవత్సరం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే మన భారతదేశ చరిత్రను విశేషంగా ప్రభావితం చేసినటువంటి తూర్పు ఇండియా కంపెనీ 1600 సంవత్సరంలో స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో సత్యం మీద గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1 మరియు 3. అంటే ఇక్కడ తూర్పు ఇండియా కంపెనీ స్థాపించినప్పుడు బ్రిటిష్ రాణి ఎలిజబెత్ I. నెక్స్ట్ పోర్చుగీస్ వారి ప్రధాన కేంద్రంగా గోవా. అంటే పోర్చుగీస్ వారి ప్రధాన కేంద్రం ఏంటండి? గోవా. నెక్స్ట్ తూర్పు ఇండియా కంపెనీ స్థాపించినప్పుడు బ్రిటిష్ రాణి ఎవరు అనంటే ఎలిజబెత్ I. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో సరికాని వాక్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 2 సరికావు. అంటే కింది వానిలో సరికాని వాక్యాలు ఏంటి అంటే ఇక్కడ ఫ్రాన్సిస్ డే అల్మిడా శ్రీకృష్ణ దేవరాయలతో స్నేహం చేశాడు. ఎవరండి? ఫ్రాన్సిస్ డే అల్మిడా. నెక్స్ట్ ఫ్రాన్సిస్ డే అల్మిడా పోర్చుగీస్ ప్రధాన కేంద్రమైనటువంటి కొచ్చిన్ నుండి గోవాకి మార్చాడు. ఇవి 2 సరైనవిగా చెప్పవచ్చును. పోర్చుగీసు ప్రధాన కేంద్రంని కొచ్చిన్ నుండి గోవాకు మార్చాడు. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో భారతదేశ స్వాతంత్ర సమయానికి పోర్చుగీస్ వారి దగ్గర ఉన్నటువంటి స్థావరాలు ఏవి? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. భారతదేశ స్వాతంత్ర సమయానికి పోర్చుగీస్ వారి దగ్గర ఉన్నటువంటి స్థావరాలు ఏంటి అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, పైవన్నీ. అంటే ఇక్కడ డయ్యూ డామన్, గోవా ఇవన్నీ భారతదేశ స్వాతంత్ర సమయానికి పోర్చుగీస్ వారి దగ్గర ఉన్నటువంటి స్థావరాలు ఏంటి అంటే డయ్యూ డామన్, గోవా ఇవి ఈ స్థావరాలు పోర్చుగీస్ వారి దగ్గర ఉన్నటువంటి స్థావరాలు అని చెప్పేసి చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో సరైన వాక్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 2 సరైనవే. డెన్మార్క్ యొక్క ప్రధాన కేంద్రం సేరంపూర్. నెక్స్ట్ డచ్ వారి ప్రధాన కేంద్రం నాగపట్నం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డచ్ వారి ప్రధాన కేంద్రం ఏంటంటే నాగపట్నం. నెక్స్ట్ డెన్మార్క్ యొక్క ప్రధాన కేంద్రం ఏంటి అనంటే సేరంపూర్. నెక్స్ట్ క్వశ్చన్. తూర్పు ఇండియా కంపెనీ స్థాపించినప్పుడు భారతదేశంలో ఏ చక్రవర్తి పరిపాలిస్తున్నాడు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, అక్బర్. ఈ తూర్పు ఇండియా కంపెనీ స్థాపించినప్పుడు భారతదేశంలో అక్బర్ చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్. కింది పోర్చుగీస్ స్థావరాలను జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, పశ్చిమ తీరము, తూర్పు తీరము, మహారాష్ట్ర, గుజరాత్ ఇవ్వడమైంది. నెక్స్ట్ సానిషెట్టి, ముంబై బేసన్, కొచ్చిన్, క్యాలికట్, గోవా, డయ్యూ డామన్, షామ్తోమ్, హుగ్లీ, చిట్టాగంగ్. వీటిలో సరైన సమాధానం ఏంటంటే ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, పశ్చిమ తీరము డయ్యూ డామన్. నెక్స్ట్ తూర్పు తీరము సాల్ శెట్టి, ముంబై బేసన్. నెక్స్ట్ 3 మహారాష్ట్ర షామ్తోమ్, హుగ్లీ, చిట్టాగాంగ్. నెక్స్ట్ గుజరాత్ ఇది కొచ్చిన్, క్యాలికట్, గోవా. పశ్చిమ తీరం ఏంటండి? డయ్యూ డామన్. తూర్పు తీరం వచ్చేసి సాన్షెట్టి, ముంబై బేసన్. నెక్స్ట్ మహారాష్ట్ర షామ్తోమ్, హుగ్లీ, చిట్టాగాంగ్. నెక్స్ట్ గుజరాత్ కొచ్చిన్, క్యాలికట్, గోవా. ఇవి పోర్చుగీస్ స్థావరాలని చెప్పేసి చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్. డెన్మార్క్ వారి దగ్గర నుండి ఏ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ట్రాంకోబార్ మరియు సేరంపూర్ని కొనుగోలు చేశాడు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, 1వ హార్డింగ్. ఈ డెన్మార్క్ వారి దగ్గర నుండి 1వ హార్డింగ్ అను బ్రిటిష్ గవర్నర్ జనరల్ ట్రాంకోబార్ మరియు సేరంపూర్ని కొనుగోలు చేయడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో తప్పుగా జతపరిచినది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఫోర్ట్ సెయింట్ జార్జ్, బొంబాయి.
ఈ ఫోర్ట్ సెట్ జర్జ్ బొంబాయి అన్నది ఇది రాంగ్ ఆన్సర్ అని చెప్పేసి చెప్పవచ్చును. దేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కొని కాలికట్ చేరుకున్నటువంటి పోర్చుగీస్ నావికుడు ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొని కాలికట్ చేరుకున్నటువంటి పోర్చుగీస్ నావికుడు ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి, వాస్కోడి గామా. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో భేదంగా ఉన్నది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, షేర్ ఖాన్ లోడి. ఇందులో డిఫరెంట్గా ఉన్నటువంటిది ఏంటి అని అంటే షేర్ ఖాన్ లోడి. నెక్స్ట్, సూరత్లో స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి హాకిన్స్కి అనుమతి ఇచ్చింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, జహంగీర్. ఈ సూరత్లో స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి హాకిన్స్కి అనుమతి ఇచ్చినటువంటిది ఎవరు అనంటే జహంగీర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పోర్చుగల్ రాజు భారతదేశంలో సముద్ర మార్గంను కనుగొనుటకై పోర్చుగల్లోని విన్సెంట్ ఆగ్రం వద్ద నావిక పాఠశాలను నెలకొల్పి నౌక నిర్మాణం నందు శిక్షణ ఇప్పించెను? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, హెన్రీ. హెన్రీ అనే పోర్చుగల్ రాజు భారతదేశంలో సముద్ర మార్గాన్ని కనుగొనుటకై పోర్చుగల్లోని విన్నెట్ అగ్రం వద్ద నావిక పాఠశాలను నెలకొల్పి నౌక నిర్మాణం నందు శిక్షణ ఇప్పించాడు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో అసత్యం ఏదో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1 మరియు 3. అంటే ఇక్కడ ఫ్రెంచ్ వారి యొక్క ప్రధాన స్థావరం మచిలీపట్నం. నెక్స్ట్, మద్రాసులో సెయింట్ జార్జ్ కోటను నిర్మించింది వెంకటాద్రి నాయుడు. ఎవరండి? మద్రాసులో సెయింట్ జార్జ్ కోటను నిర్మించినటువంటి వారు వెంకటాద్రి నాయుడు. నెక్స్ట్, కింది వానిలో ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పై వారందరూ. ఫాంక్రియాస్ మార్టిన్ డూప్లే, కౌంటీ డి లాలీ. వీరు ఫ్రెంచ్ గవర్నర్లుగా చెప్పవచ్చును. ఎవరెవరండి? ఫాంక్రియాస్ మార్టిన్ డూప్లే, కౌంటీ డి లాల్. వీరు ఫ్రెంచ్ గవర్నర్లని చెప్పవచ్చును. నెక్స్ట్, ఈస్ట్ ఇండియా కంపెనీకి బంగారు ఫర్మానాన్ని జారీ చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బంగారు ఫర్మానాన్ని జారీ చేసినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, ఫరూక్ సియర్. ఎవరండి? ఈస్ట్ ఇండియా కంపెనీకి బంగారు ఫర్మానాన్ని జారీ చేసినటువంటి మొఘల్ చక్రవర్తి ఫరూక్ సియర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో సరైన వాక్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 2 సరైనవే. వాస్కోడి గామ మలేరియా వ్యాధితో బాధపడుతూ కొచ్చిన్ నందు మరణించెను. పోర్చుగీస్ వారు అవలంబించిన వర్తక విధానం ఏకస్వామ్య విధానము. పోర్చుగీస్ వారు అవలంబించినటువంటి వర్తక విధానం ఏంటంటే ఏకస్వామ్య విధానము. వాస్కోడి గామా మలేరియా వ్యాధితో బాధపడుతూ కొచ్చిన్ నందు మరణించాడు. నెక్స్ట్ క్వశ్చన్, పోర్చుగీస్ నావికుడైన వాస్కోడి గామా ఎవరి సహాయంతో తుఫాన్ల అగాధము నుండి కాలికట్ చేరుకున్నాడు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అబ్దుల్ నాజిబ్. ఈ అబ్దుల్ నాజిబ్ అనే వ్యక్తి సహాయంతో ఇతడు తుఫానుల అగాధం నుండి కాలికట్ చేరుకోవడము జరిగింది. నెక్స్ట్, కింది వానిలో సత్యం ఏదో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, భారతదేశంలో ప్రథమంగా ఏర్పరిచిన వర్తక స్థావరం కొచ్చిన్. నెక్స్ట్, తూర్పు భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క మొట్టమొదటి స్థావరం బాలాసోర్. నెక్స్ట్, విలియం III పేరు మీద బ్రిటిష్ వారు ఫోర్ట్ విలియం కోటను నిర్మించారు. ఎవరండి? విలియం III పేరు మీద బ్రిటిష్ వారు ఫోర్ట్ విలియం కోటను నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాన్ని జతపరచండి. ఆన్సర్ అంటే ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ఫస్ట్ వన్ వచ్చేసి పోర్చుగీసు వారు. ఆప్షన్ డి అండి, 1502 నుంచి 1961 వరకు. నెక్స్ట్, డచ్ వారు 1602 నుండి 1795 వరకు. నెక్స్ట్, ఆంగ్లేయులు ఇక్కడ పోర్చుగీసు వారు కనుక చూసినట్లయితే అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, పోర్చుగీసు వారు డి 1502 నుంచి 1961. నెక్స్ట్, డచ్ వారు
ఇది 1602 నుంచి 1795. నెక్స్ట్ ఆంగ్లేయులు థర్డ్ వన్ బి 1608 నుండి 1947 వరకు వీరు పరిపాలించారు. నెక్స్ట్ ఫ్రెంచ్ వారు ఫోర్త్ వన్ ఏ 1664 నుంచి 1765 వరకు. పోర్చుగీస్ వారు కనుక చూసినట్లయితే 1502 నుంచి 1961 వరకు అండి. నెక్స్ట్ డచ్ వారు 1602 నుంచి 1795. నెక్స్ట్ ఆంగ్లేయులు 1608 నుండి 1947. నెక్స్ట్ ఫ్రెంచ్ వారు 1664 నుంచి 1765 వరకు పరిపాలించడము జరిగింది. నెక్స్ట్ ఔరంగజేబు చక్రవర్తి నుండి నవాబ్ అనే బిరుదు పొందిన మొదటి యూరోపియన్ ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. ఔరంగజేబు చక్రవర్తి నుండి నవాబ్ అనే బిరుదును పొందినటువంటి యూరోపియన్ ఎవరు అనంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, డ్యూమాస్. ఎవరండి? డ్యూమాస్ అనే యూరోపియన్ ఔరంగజేబు చక్రవర్తి నుండి నవాబ్ అనే బిరుదును మొదటగా పొందిన యూరోపియన్ అని చెప్పవచ్చును. ఎవరండి? డ్యూమాస్. నెక్స్ట్ కింది వానిలో సరైన వాక్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, రెండు సరైనవే. అంటే ఇక్కడ భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి ఐరోపా వాసులు పోర్చుగీసులు. నెక్స్ట్ భారతదేశానికి వచ్చిన చిట్ట చివరి ఐరోపా వాసులు ఫ్రెంచ్ వారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి ఐరోపా వాసులు పోర్చుగీసులు. నెక్స్ట్ భారతదేశానికి వచ్చిన చిట్ట చివరి ఐరోపా వాసులు ఫ్రెంచ్ వారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో సరికాని వాక్యము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రెండు సరికావు. అంటే ఇక్కడ చివరి పోర్చుగీస్ గవర్నర్ మార్టిన్ ఆల్ ఫ్రాన్స్ డి సౌజా. నెక్స్ట్ గోవాలో మొదటి ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసింది ఫ్రెంచ్ వారు. ఇవి రెండు సరికానివిగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇవ్వబడినవి దేనికి చెందినవి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రెండవ కర్ణాటిక్ యుద్ధము. ఈ నిజాం వారసత్వ ఘర్షణ, చందా సాహెబ్ తిరుగుబాటు, తిరుచునాపల్లి సంధి, ఇవి మూడు దేనికి చెందినవి అంటే రెండవ కర్ణాటిక్ యుద్ధానికి చెందినవి. ఏంటి అండి? నిజాం వారసత్వ ఘర్షణ, చందా సాహెబ్ తిరుగుబాటు, నెక్స్ట్ తిరుచునాపల్లి సంధి, ఇవి మూడు రెండవ కర్ణాటిక్ యుద్ధానికి చెందినవి. నెక్స్ట్ క్వశ్చన్, అల్ఫానోస్ డి సౌజా అనే పోర్చుగీస్ గవర్నర్ కాలంలో భారతదేశానికి వచ్చిన జేసూట్స్ క్రైస్తవ మతాచార్యులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఫ్రాన్సిస్కో జేవియర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఆల్ఫానోస్ డి సౌజా అనే పోర్చుగీస్ గవర్నర్ కాలంలో భారతదేశానికి వచ్చినటువంటి జైస్ఫూట్ క్రైస్తవ మతాచార్యులు ఎవరు అనంటే ఫ్రాన్సిస్కో జేవియర్. ఈ ఫ్రాన్సిస్కో జేవియర్ అనే క్రైస్తవ మతాచార్యులు ఆల్ఫానోస్ డి సౌజా అనే పోర్చుగీస్ గవర్నర్ కాలంలో మన భారతదేశానికి రావడము జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.